నా చేతుల్లో చావడానికి అందరూ ఒకే చోట భలే కలిశారు. థ్యాంక్స్ అవినాష్, అందర్నీ ఒక చోటుకి తీసుకొచ్చినందుకు. జడి, మర్చిపోయినట్టున్నావు, మనం ఎన్కౌంటర్ చేయాల్సింది అవినాష్ని కార్తీక్ని మాత్రమే. మీనంతో మనకి చాలా పనుంది. అవును కదా. సారీ మీనన్, నేను ఇవాళ చంపలేను, ఏమనుకోకు. బాయ్. అవినాష్, నువ్వేం టెన్షన్ పడకు. మీనన్ని కూడా త్వరలోనే నీ దగ్గరికి పంపించేస్తాను. ఏంటి కార్తీక్, ఫస్ట్ నువ్వు పైకెళ్తావా లేదా మీ బావని పంపించమంటావా? చాయిస్ ఇస్ యోర్స్. జేడీ, నీకు ప్లాన్ అర్థం కాలేదా ఏంటి బాయ్? జేడీ షార్పు కత్తి అన్నావు, ఒట్టి ట్యూబ్ లైట్లా ఉంది. జడే, ఇవాళ నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. ఏంటి మా ప్లాన్? నిన్ను కేడీని ఒక స్నైపర్తో చంపడం అనుకుంటున్నావా? అదే చెయ్యాలనుకుని ఉంటే నువ్వెక్కడుంటావో తెలుసు, నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసు. నేరుగా స్నైపర్ మీ ఇంటికి తీసుకొచ్చి అక్కడే మిమ్మల్ని కాల్ చేస్తా కదా. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా? థింక్ చెయ్యి, బాగా థింక్ చెయ్యి. జనాలు, గుడికొచ్చిన భక్తులు ఏదో చేయబోతున్నా. వావ్, అది జేడి అంటే. రేయ్, వాళ్ళకి మన గొడవకి ఏ సంబంధం లేదు. మధ్యలో వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీయాలని చూస్తున్నావు? సరదా కేడి, ఊరికే మిమ్మల్ని మాత్రమే చంపితే మజా ఏమొస్తుంది? మిమ్మల్ని ఒక్క బుల్లెట్తో చంపకూడదు కదా. ప్రామిస్ చేశాను కదా జేడి, నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి చంపుతానని. వందల మంది జనాలు మధ్యలో ఒకడు బాంబుతో జనాల్లోకి ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా ఇంకో 3 minutesలో బాంబు పేలిపోతుంది. అవినాష్, ఏంటి జడే, నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు. మొత్తం చెప్పాక వెళ్ళి బ్లాస్ట్ని ఆపుతావో ఇక్కడే మాతో మాట్లాడుకుంటూ ఉంటావో నీ ఇష్టం. బాంబుతో జనాల్లోకి వెళ్ళింది సుమతాత కృష్ణమూర్తి. కృష్ణమూర్తి 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 గారెలా? ఏంటి జేడి, సాధు పర్సనల్ సేఫ్ హౌస్ లో ఉంచితే కనిపెట్టలేననుకున్నావా? నేను సీన్లోకి ఎంటర్ అయ్యానని తెలిసా కూడా నువ్వు ఇంత నెగ్లెక్ట్ గా ఉంటేలా? రేయ్, కెడి, మనకు టైం లేదు, పద వెళ్దాం. పరిగెత్తు జేడి, పరిగెత్తు, టైం లేదు.